అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో గర్భవతులు తప్పకుండా చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన దేశంలో సంభవిస్తున్న మాతృ మరణాల్లో 46%, శిశు మరణాలు 40%, బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే జరుగుతాయట. ఈ మరణాలకు చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ మహిళలు గర్భధారణ సమయంలో సరైన సంరక్షణ తీసుకోకపోవడము, ప్రెగ్నెన్సీ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోకపోవడము ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వివిధ రకాల పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టెస్టులు రాబోయే సమస్యలను ముందుగానే గుర్తించడానికి, పిండం అభివృద్ధిని నిర్ధారించడానికి, తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి తోడ్పడతాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో మనం తప్పకుండా చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి ఇప్పుడు చూసేద్దామా. మొదటి పరీక్ష చూస్తే హెమోగ్రామ్. సిబిసి టెస్ట్లో రక్తంలోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గుర్తించడానికి ఈ టెస్ట్ అనేది సహాయపడుతుంది. ఇది గర్భవతుల్లో వచ్చే రక్తహీనత సమస్యను గుర్తించడానికి హెల్ప్ అవుతుంది. తల్లి ఆరోగ్యంపై సాధారణంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరంగా ఈ టెస్ట్ అనేది మనకు చూపిస్తుంది. ఇక రెండవ పరీక్ష ఏంటి అంటే బ్లడ్ గ్రూప్ మరియు ఆర్హెచ్ ఫ్యాక్టర్ టెస్ట్. తల్లి కడుపులోని బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ మధ్య అనుకూలత అనేది ఉండాలి. ఒకవేళ వారిద్దరి యొక్క ఆర్హెచ్ ఫ్యాక్టర్స్లో తేడాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత హిమోలిటిన్ అనే వ్యాధికి కారణమవుతుంది. కాబట్టి ముందుగానే తల్లి యొక్క ఆర్హెచ్ ఫ్యాక్టర్, బేబీ యొక్క ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది కనుగొనడానికి ఈ టెస్ట్ అనేది చేయించుకోవడం మంచిది. ఇక మూడవది ఏంటంటే ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. దీన్ని ఐసిటి టెస్ట్ అని అంటారండి. ఇది ముఖ్యంగా తల్లికి కనుక నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే చేయబడుతుంది. ఒకవేళ తల్లికి కనుక ఆర్హెచ్ నెగటివ్ ఉండి బిడ్డ కనుక ఆర్హెచ్ పాజిటివ్ ఉన్నట్లయితే ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది సరిపడకపోయే ప్రమాదం బేబీకి ఉంటుంది. కాబట్టి తల్లి రక్తంలోని ప్రతిరోధకాలను గుర్తించడానికి ఈ యొక్క ఐసిటి టెస్ట్ అనేది సహాయపడుతుంది. ఇలా గనక మనం టెస్ట్ చేయించుకుంటే మనకు బేబీకి అసలు ఈ యొక్క ప్రాబ్లం చేరుతుందా లేదా అని చెక్ చేయబడుతుంది అన్నమాట. సో ఈ యొక్క టెస్ట్ అనేది తప్పకుండా మీకు కనుక నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే హెపటైటిస్ బి, హెచ్ఐవి, సిఫిలిస్ స్క్రీనింగ్ అండి. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి హెపటైటిస్ బి, హెచ్ఐవి, సిఫిలిస్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం వల్ల ఈ వ్యాధులు పిండానికి సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది నార్మల్గా మనకు మొదట చేసే బ్లడ్ టెస్ట్లోనే అన్ని టెస్ట్లు అనేవి చేయబడతాయి. ఒకవేళ మీకు కనుక ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు ఇవి చెక్ చేయకపోతే మీరు విడిగా ఈ యొక్క టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. గర్భధారణ సమయంలో థైరాయిడ్ పనితీరును అంచనా వేయడం చాలా ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్ థెరపీని స్టార్ట్ చేయడానికి ఇప్పటికే థైరాయిడ్ మెడిసిన్ తీసుకునే వారిలో లేదా థైరాయిడ్ హార్మోన్ మోతాదును సర్దుబాటుకు ఈ టెస్ట్ అనేది సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే డిప్సీ టెస్ట్, డిఐపిఎస్ఐ. ఇది గర్భవతులకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందా లేదా అని గుర్తించడానికి ఈ టెస్ట్ అనేది సహాయపడుతుంది. ఈ యొక్క పరీక్షలో గర్భవతులకు 150 ml ఆఫ్ వాటర్లో 75 grams ఆఫ్ అన్హైడ్రస్ గ్లూకోజ్ని కలిపి ఇస్తారు. తర్వాత ప్లాస్మా గ్లూకోజ్ని అంచనా వేస్తారు. సో ఈ టెస్ట్ అనేది గర్భవతులకు డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే డబుల్ మార్కర్ టెస్ట్. ఈ పరీక్షను 11 నుండి 14 వారాల మధ్య చేస్తారు. అభివృద్ధి చెందుతున్న పిండంలో కొన్ని క్రోమోజోమ్ల అసాధారణతలను, ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ను 8 నుండి 14 వారాల మధ్య చేస్తారు. గర్భధారణ యొక్క వయసు నిర్ణయించడానికి మరియు సిఆర్ఎల్ యొక్క పొడవును కొలవడానికి, బేబీ ఆరోగ్యంగా హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా చెక్ చేయడానికి ఈ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ స్కాన్ తప్పకుండా గర్భవతులు చేయించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఎన్టీ స్కాన్ అండి. ఇది 11 నుండి 13 వారాల మధ్య చేస్తారు. అంటే ఎన్టీ ద్రవం అనేది పెరుగుదల, పిండం యొక్క మెడ వెనుక
భాగం అనేది గట్టిపడడం వంటివి గుర్తించడానికి ఈ ఎన్టీ స్కాన్ అనేది సహాయపడుతుంది. ఈ స్కాన్లో బేబీకి జన్యుపర లోపాలు ఉన్నాయా లేదా తెలుస్తాయండి. కాబట్టి ఈ స్కాన్ కూడా తప్పకుండా గర్భవతులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే అనామలీ స్కాన్, టిఫా స్కాన్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క స్కాన్ని 18 నుండి 24 వారాల మధ్య చేస్తారు. ఇది పిండం యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి, ఏవైనా సమస్యలు బేబీకి ఉన్నాయా లేదా చెక్ చేయడానికి, బేబీ యొక్క గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క స్కాన్లో తెలుస్తాయి. బేబీ అనేది బాగా గ్రోత్ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఈ స్కాన్ తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్క గర్భవతి మిస్ చేయకుండా ఈ యొక్క అనామలీ స్కాన్ని చేయించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే గ్రోత్ స్కాన్. పిండం యొక్క ఎదుగుదలను అంచనా వేయడానికి గ్రోత్ స్కాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 3rd ట్రైమిస్టర్లో ఈ స్కాన్ అది చేస్తారండి. ఇది 2 సార్లు చేయొచ్చు. ఈ యొక్క స్కాన్ ద్వారా ఏం తెలుస్తుందంటే బేబీ యొక్క తల చుట్టుకొలత, పొత్తి కడుపు చుట్టుకొలత, పొడవు, తొడ యొక్క పొడవు భాగము, శిశువు బరువు, ఉమ్మనీరు సూచిక, మావి యొక్క స్థానము అన్నీ కూడా ఈ గ్రోత్ స్కాన్లో చెక్ చేయబడుతుంది. సో బేబీ పూర్తిగా డెవలప్ అయిన తరువాత అన్నీ నార్మల్గా ఉన్నాయా, బేబీ కరెక్ట్గా పొడవు బరువు పెరుగుతుందా అని తెలుసుకోవాలంటే ఈ గ్రోత్ స్కాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 3rd ట్రైమిస్టర్లో స్కిప్ చేయకుండా గ్రోత్ స్కాన్ని చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఇవండి ముఖ్యమైన పరీక్షలు. మీరు ఎన్ని స్కాన్లు చేయించుకోకపోయినా పర్వాలేదండి. ఈ యొక్క 4 రకాల బ్లడ్ టెస్ట్ మరియు 4 రకాల స్కాన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతి చేయించుకోవడం ద్వారా తప్పకుండా మీ యొక్క బేబీకి ప్రాబ్లం ఉన్నా, మీకు ప్రాబ్లం ఉన్నా ముందుగానే తెలుసుకొని వైద్యం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.